లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడా? మరి ఇంకేంటి, లోపలికి వెళ్ళాడంటే ఇంకా అయిపోయినట్టే కదా మరి. అవును, కానీ రూల్ అదే, ఫస్ట్ వెళ్ళకూడదు. లేదంటే అసలు కొంతమంది బౌండరీ చూస్తారు, వీడియో తీసేస్తాడు. బాబు నాకు సిగ్గుపోయ్యా. కాదు పవన్, కాదు, నీ కాల్ టచ్ అవ్వకూడదు. అది నీ కాలు ఆయన నిన్న కాల్ టచ్ ఉంది, ఆయన ఎగరలేదు. చేత్తో కొట్టాడు. ఆయన ఇలా అన్నాడు అంతే తప్ప ఎగరలేదు ఆయన. అదే అంటుంది, వెళ్ళకూడదు కదా. నువ్వు గాల్లో ఉంటే చాలు. మీ దగ్గరికి వచ్చినప్పుడు తర్వాత వెళ్ళొచ్చా మీరు? నువ్వు బౌండరీలో ఉన్నా గాల్లో ఉన్నావు అనుకో, అది నాట్అవుట్ కింద లెక్క అంతే. ఎలా వెళ్ళిపోతారు? వెళ్ళిపోయి ఎగిరేసి దాన్ని కొడేస్తావా నువ్వు? ఊరుకో. ఇంకా అక్కడ మైండ్ సెట్ ఐపీఎల్ లో తీసుకుంటారు, నేను అలా చేసావంటే నువ్వు. ఆ టైంలో మైండ్ సెట్ కూడా అంత కరెక్ట్ గా చేయాలిగా. మనం అనుకున్నంత ఈజీ కాదు అవన్నీ. అయ్యా పైకి కింద మనకి క్రీజ్ ఏంటో తెలియాలి, పైకి ఇక్కడ క్రీజ్ ఏదో కూడా తెలియదు. అదే కదా, కింద ఏమైనా తాడేమన్నా ఉంటే మన కాల్తో అనుకోవచ్చు. ఆయన వచ్చేస్తాడు, మీరు ఏమో 5,007 రన్ వచ్చి ఆయన ఏమంటాడంటే ఆ 7 వైర్ల గురించి మాట్లాడకుండా 6 వెళ్ళిద్దా, 6 వెళ్తే ఏంటి, పక్కకి చెల్లిద్దా, సైజ్ చెల్లిద్దా.